హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో సిఎస్కే టీం నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో సిఎస్కే టీం యొక్క ట్రేడ్ అప్డేట్స్ గురించి ప్రతిసారి క్లారిటీగా మాట్లాడుకుంటూనే ఇంకా లాస్ట్ వీడియోలో ఈ అప్డేట్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుంటామని చెప్పా. ఇంకా ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంకి వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అండ్ సిఎస్కే టీం నుంచి ఎలాంటి ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు, ఇంకా ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ అప్డేట్ మొత్తంలో ఒక ట్విస్ట్ కూడా ఉంది. దాని గురించి ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనందరం హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంకి వెళ్ళిపోవడం మాక్సిమం ఫిక్స్. మరి సిఎస్కే టీం ముంబై ఇండియన్స్ కి ఎలాంటి ప్లేయర్స్ ఇస్తుందో ఈ ఒక్క విషయం మీద చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి. అండ్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే శివన్ డూబే అండ్ బ్రేవిస్ అయితే ఓకే చేసినట్టు, వీళ్ళిద్దరితో పాటు మరొక 10 crores ఇస్తే హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంలోకి వస్తాడని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన న్యూస్ అయితే విన్నాం. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటపడిందో సోషల్ మీడియా మొత్తంలో సిఎస్కే ఫ్యాన్స్ అయితే చాలా చాలా డిసప్పాయింటెడ్ గా ఉన్నారని చెప్పాలి. ఇస్తే శివన్ డూబేని ఇచ్చేయండి కానీ బ్రేవిస్ అయితే అస్సలు ఇవ్వకూడదని చాలా గట్టిగా పట్టుబట్టారని చెప్పాలి. మరి ఈ అప్డేట్ గురించి సిఎస్కే టీం ఇంకా అఫీషియల్స్ ఎవరు బయటకు రాలే, కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ వచ్చిందో సిఎస్కే టీం కి, వాళ్ళు కూడా కొంచెం తగ్గారని చెప్పాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ సిఎస్కే టీం నుంచి రవీంద్ర జడేజా, సురేష్ రైనా, ఇంకిప్పుడు బ్రేవిస్ లాంటి వాళ్ళని కూడా వదులుకుంటే వాళ్ళ లాయల్టీ ఏంటో తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా సిఎస్కే టీం చాలా గట్టిగా ఆలోచిస్తుంది ఇప్పుడు బ్రేవిస్ వదులుకోవాలా లేదని. మరి ఇవన్నీ ఇలా ఉంటాయి. ఈ కథలో ఇంకొక ట్విస్ట్ అయితే వచ్చిందని చెప్పాలి. అదే ఢిల్లీ క్యాపిటల్స్. ఇక్కడ మెయిన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా ముంబై ఇండియన్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు హార్దిక్ పాండ్యాని ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వడానికి కూడా. మరి ఈ ట్రేడ్ అప్డేట్ గురించి మాట్లాడుకొని లాస్ట్ లో సిఎస్కే టీం నిజంగానే హార్దిక్ పాండ్యా వస్తున్నాడో లేదో క్లారిటీగా చూద్దాం. ముందుగా ముంబై అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ట్రేడ్ విషయం ఎలా ఉందంటే, ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆఫర్ చేసింది. అక్షర్ పటేల్ అండ్ పృథ్వీ షా ఇద్దరిని ఇచ్చేస్తే హార్దిక్ పాండ్యాని ఇస్తామని క్లారిటీగా చెప్పారంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు. ఇది అన్అఫిషియల్ రిపోర్ట్స్ మాత్రమే, అఫిషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మేషన్ కాలే. మరి ఇక్కడ మెయిన్ గా ముంబై ఇండియన్స్ టీం ఎందుకు హార్దిక్ పాండ్యాని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇస్తున్నారంటే, ముంబై ఇండియన్స్ టీమ్ లో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఒక్క ఇండియన్ స్పిన్నర్ కూడా పర్ఫెక్ట్ ప్లేయర్ గా టీమ్ లో ఆడట్లే. సో అందుకే ఇక్కడ ఒక బెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ ని లేదంటే ఒక బెస్ట్ స్పిన్నర్ తెచ్చుకోవాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది ముంబై ఇండియన్స్ టీం. మెయిన్ గా ముంబై ఇండియన్స్ టీమ్ లో హెవీ బ్యాటర్స్ అయితే ఉన్నారు, కానీ మెయిన్ గా స్పిన్నర్ డిపార్ట్మెంట్ లో ఒక్క ప్లేయర్ కూడా లేరు. సో ఇక్కడ అక్షర్ పటేల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ గా తయారవుతాడు స్పిన్ డిపార్ట్మెంట్ లో. అందుకే ముంబై ఇండియన్స్ టీం అక్షర్ పటేల్ తెచ్చుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. అండ్ మరి పృథ్వీ షా ఎందుకంటారా, ఇప్పుడైతే తన ఫామ్ లో లేడు అండ్ తననైతే ప్లేయింగ్ లెవెల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడిపించుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్ 2026 లో. బట్ తనలో ఉన్న పొటెన్షియల్ అంటే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కి తెలుసు. అందుకే తనైతే ఫ్యూచర్ ప్లేయర్ గా ఈ టాలెంటెడ్ ప్లేయర్ అయితే టార్గెట్ చేయబోతుంది ముంబై ఇండియన్స్ టీం. అండ్ ఆల్సో కొన్ని వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సమీర్ రిజ్వీని కూడా అడిగారంట ఢిల్లీ క్యాపిటల్స్ ని. ఈ ట్రేడ్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, కానీ ఒకవేళ పృథ్వీ షాని అడిగితే మాత్రం పృథ్వీ షా అండ్ అక్షర్ పటేల్, మరి ఈ ఇద్దరు కోసం అయితే గట్టిగా ప్లాన్ చేస్తుంది ముంబై ఇండియన్స్ టీం. మరి ఈ సైడ్ నుంచి చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఓకే అయినా మరి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ ట్రేడ్ గురించి ఒప్పుకుంటుందంటే ఒప్పుకునే ఛాన్సెస్ అయితే కనిపించట్లే. కానీ ఒక్కసారి చూసుకుంటే, ఎందుకంటే మెయిన్ గా ఆల్రెడీ ఈ ఐపీఎల్ 2027 లో ట్రేడ్ ఒకటి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అదే రిషబ్ పంత్ అండ్ కుల్దీప్ యాదవ్. ఆల్రెడీ వాళ్ళ మెయిన్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ఇచ్చేసినాక ఎవరైనా ఢిల్లీ క్యాపిటల్స్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారంటే అదొక అక్షర్ పటేల్ మాత్రమే. సో ఇక్కడ అక్షర్ పటేల్ ని అండ్ కుల్దీప్ యాదవ్ ని ఎలాగో ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ 2 స్పిన్నర్స్ ని కూడా కోల్పోయి వాళ్ళు ఇంకా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారా అండ్ మినీ ఆక్షన్ లో ఎలాంటి స్పిన్నర్స్ దొరుకుతారంటే ఇక్కడైతే చాలా కష్టం అని చెప్పాలి. ఈ సిచ్యువేషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి చాలా కష్టం అని చెప్పాలి ఒకవేళ అక్షర్ పటేల్ ఇచ్చేస్తే. కానీ మెయిన్ గా హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ తెచ్చుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మెయిన్ గా టీమ్ లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో పాటు హార్దిక్ పాండ్యా వస్తే టీం అయితే బాగా సెట్ అవుతుంది. కానీ మరి చూడాలి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతవరకు ఈ ముంబై ఇండియన్స్ ట్రేడ్ అయితే ఒప్పుకుంటుందో లేదో. ఇది ముంబై ఇండియన్స్ అండ్ డీసీ టీం యొక్క ట్రేడ్ విషయం. ఇంక ఇప్పుడు సిఎస్కే టీం గురించి వస్తే, ఎప్పుడైతే సిఎస్కే టీం కి ఇంత నెగిటివిటీ వచ్చిందో మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే బ్రేవిస్ ని సిఎస్కే టీం ఇవ్వాలని అస్సలు అనుకోవట్లే అంట. ఈ డిసిజన్ కి మెయిన్ కారణం ఎంఎస్ ధోని అండ్ రుతురాజ్ గైక్వాడ్ అయితే గట్టిగా ఆపుతున్నారంటే సిఎస్కే మేనేజ్మెంట్ ని బ్రేవిస్ ని ఇవ్వకూడదని. మరి ఒక్కసారి బ్రేవిస్ ని ఇవ్వకుండా వేరే ప్లేయర్ ని ఇవ్వాలంటే అన్ని సిచ్యువేషన్స్ చాలా దారుణంగా మారిపోతాయి. శివన్ డూబే అయితే పక్కా వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకొక ప్లేయర్ ని ఇవ్వాలంటే ఈ ప్లేయర్ లిస్ట్ లో ఖలీల్ అహ్మద్ నెంబర్ 1 ప్లేయర్ గా కనిపిస్తున్నారంటే బ్రేవిస్ ని ఇవ్వకపోతే. మరి చూద్దాం ఇది జరిగే ఛాన్స్ ఉందా? మరి శివన్ డూబే అండ్ ఖలీల్ అహ్మద్ ఇస్తే ఇంకెన్ని క్రోర్స్ ఇవ్వాలో ఇది కూడా ఆలోచించుకోవాలి సిఎస్కే మేనేజ్మెంట్. ఇవన్నిటి గురించి ఫైనల్ డిసిజన్ అయితే ఆగస్ట్ 7 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. మరి చూడాలి సిఎస్కే మేనేజ్మెంట్ అందరూ కలిసి ఎలాంటి డిసిజన్ తీసుకుంటారో ఈ ట్రేడ్ గురించి. ఇంకా ఫైనల్ గా కేకేఆర్ టీం కూడా హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా వాళ్ళైతే ఏ ప్లేయర్ ఇవ్వకుండా జస్ట్ ఆల్ క్యాష్ డీల్ తో ఒప్పుకుందామని రెడీగా ఉన్నారు. బట్ దాని గురించి అయితే ముంబై ఇండియన్స్ టీం ఒప్పుకోదని నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్ లో చెప్తూనే వచ్చా. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఛాన్సెస్ సిఎస్కే టీం కునే హార్దిక్ పాండ్యా రావడానికి. బట్ ఎలాంటి ప్లేయర్స్ తో ట్రేడ్ చేసుకుంటారని చాలా డౌటే ఉంది. బట్ ఇంకో ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి ఒప్పుకుంటే ముంబై ఇండియన్స్ టీం నుంచి హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు, ఢిల్లీ క్యాపిటల్స్ కా ఆర్ సిఎస్కే టీం కా? ఈ 2 టీమ్స్ లో ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.